హలో గాయస్, స్పాన్సర్షిప్ నుంచి ఎన్ ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంత డబ్బులు అనేది డిమాండ్ చేయాలి స్పాన్సర్షిప్ దగ్గర నుంచి అని చాలామంది అడుగుతున్నారు. సో గైస్, ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంత మనీ అయితే డిమాండ్ చేయాలో మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంత డిమాండ్ చేయాలి, స్పాన్సర్షిప్ దగ్గర నుంచి మనీ ఎంత డిమాండ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైనా ఒక బ్రాండ్ నుంచి స్పాన్సర్ వస్తే ఫస్ట్ దాన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్రాండ్ నుంచి మనకు స్పాన్సర్ అయితే రాదు గైస్. సో మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. సో ఆ మీడియేటర్ ఏం చేస్తారంటే చాలా ఫ్రాడ్ చేస్తాడు. ఎలా అంటే ఫర్ సపోజ్గా మన బ్రాండ్ నుంచి మనకు ఒక స్పాన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీడియేటర్ ఉంటుంది కదా, ఆ మీడియేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకొని ఆ బ్రాండ్ని డైరెక్ట్గా మనతోని మాట్లాడతాడు. ఆ మీడియేటర్ 50,000 ఇస్తా, ఏ స్పాన్సర్ చేస్తారా అని ఫస్ట్ ఇట్లా మనతోని డీల్ చేస్తాడు. ఆ తర్వాత మనం 50,000 డీల్ చేసుకున్న తర్వాత అండ్ అతనైతే ఆ మీడియేటర్ ఏం చేస్తారంటే ఆ కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా మన 50,000 తీసుకుంటే ఆయన డైరెక్ట్గా 60-70,000 ఇట్లా తీసుకొని ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ మీడియేటర్గా ఇట్లా ఫ్రాడ్ కూడా చేస్తుంటారు. స్పాన్సర్షిప్ మనకు ఎక్కువగా రావాలంటే ఈ ఫోర్స్ అయితే థింగ్స్ ఉంటాయండి. ఓకేనా, ఆ 4 థింగ్స్ వల్ల కూడా మనకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, సో అవి ఫోర్ థింగ్స్ ఏవంటే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్. ఓకేనా, మన సబ్స్క్రైబర్స్ పైన బేస్ చేసి ఉంటుంది మనకు ఎంత మనీ అయితే మనం ఎంత డిమాండ్ చేయాలనేది ఫస్ట్ సబ్స్క్రైబర్స్ పైన డిమాండ్ చేసి ఉంటుంది గైస్. సో సబ్స్క్రైబర్స్ మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ మనీ డిమాండ్ చేయొచ్చు మన స్పాన్సర్షిప్ దగ్గర నుంచి. అండ్ తక్కువ ఉంటే తక్కువగా డిమాండ్ చేయొచ్చు, అంతే. సో సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వ్యూస్. అండ్ వ్యూస్తో కూడా మనకు స్పాన్సర్షిప్ అనేది ఎంత డిమాండ్ చేయాలో వ్యూస్తో కూడా కంపేర్ అవుతుంది గైస్. ఛానల్ కేటగిరీ, మనం చేసే వీడియోస్ అండ్ ఛానల్ ఏ కేటగిరీలో ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బేస్ చేసుకొని మనకు స్పాన్సర్షిప్ అనేది ఏ బ్రాండ్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తెలుస్తుంది గైస్. ఓకేనా, తెలుగు టెక్ రిలేటివ్ మనం వీడియోస్ చేస్తాం గైస్. సో టెక్ రిలేటివ్ నుంచి చాలా పెద్ద ప్రమోషన్స్ అయితే వస్తాయి, బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే చాలా వస్తాయి. అండ్ ఫర్ సపోజ్గా అండ్ బ్లాగింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ కానీ ఇలాంటివి చేస్తే దానికి తక్కువ అనేది స్పాన్సర్షిప్ అయితే వస్తాయి గైస్. ఓకేనా, ఇలా అయితే తక్కువ ఎక్కువ అనేది స్పాన్సర్షిప్ మనకు దీనిపై అయితే డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఫోర్త్ వచ్చేసి బ్రాండింగ్ గైస్. ఓకేనా, ఏదైనా ఒక పెద్ద బ్రాండ్ నుంచి ఫర్ సపోజ్గా ఒక అమెజాన్ నుంచి మనకు స్పాన్సర్ చేయమని అడిగితే సో అమెజాన్ స్పాన్సర్ ఏం చేస్తారంటే ఎక్కువ మనీ అయితే ఇవ్వరు. సో ఎందుకంటే అది ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి మనకు ఎక్కువ మనీ అయితే ఇవ్వరు గైస్. అదే తక్కువ అంటే ఏదైనా నీవు కొత్తగా ఒక బ్రాండ్ లాంచ్ అయిన తర్వాత మనకు స్పాన్సర్ చేయమని అడుగుతారు కదా. సో ఆ బ్రాండ్ అయితే ఏం చేస్తుందంటే మనకు ఎక్కువ డబ్బులు ఇచ్చి స్పాన్సర్ అనేది చేయమని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బ్రాండ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయితే కాలేదు కదా. సో అందుకనే మనకు ఎక్కువ డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేయమని ఇట్లా అడుగుతారు. ఫర్ సపోజ్గా ఎలా అంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా ఎర్నింగ్ యాప్స్ కానీ అండ్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటి నుంచి అయితే ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి గైస్ స్పాన్సర్ నుంచి. ఓకేనా, సో మనకు ఎడిషన్ నుంచి వచ్చే మనీ కంటే మనకు స్పాన్సర్షిప్ నుంచి వచ్చే మనీ మనకు ఎక్కువగా ఉంటుంది గైస్. ఎంత సబ్స్క్రైబ్స్ ఉంటే ఎంత డిమాండ్ చేయాలి స్పాన్సర్షిప్ మనీ అని చాలా మందికి డౌట్ ఉంది. సో గైస్, ఫర్ సపోజ్గా 1K, ఇప్పుడు 1K నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 1K సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు స్పాన్సర్స్ కనుక వస్తే మీరు ఎంత లేదన్నా ఒక 500 అయితే మీరు డిమాండ్ అనేది చేయొచ్చు గైస్. నుంచి 10K. ఓకేనా గైస్, 1K నుంచి 10K ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఎంత లేదన్నా ఒక 2-3,000 నుంచి 7-8,000 వరకు మీరు డిమాండ్ అయితే చేయొచ్చు. 50K సబ్స్క్రైబర్స్ ఉండి అండ్ 50 నుంచి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఒక 15,000 నుంచి ఒక 20,000 25,000 వరకు మనం అయితే డిమాండ్ అయితే చేసుకోవచ్చు గైస్. 1 lakh నుంచి 1.5 and 2 lakhs ఇలా ఉన్నవారు
ఎంత లేదన్నా ఒక 70,000 80,000 ఇలా డిమాండ్ అయితే చేసుకోవచ్చు గైస్. నుంచి 5 lakhs ఉన్న వాళ్ళు ఎంత డిమాండ్ చేయాలంటే 150 అంటే 1,50,000 అండ్ 1,60,000 ఇలా మనం అయితే డిమాండ్ అయితే చేసుకోవచ్చు స్పాన్సర్షిప్ దగ్గర నుంచి. అండ్ 1 million అండ్ 10 million ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మనం ఎంత చేయొచ్చు అంటే ఎంత లేదన్నా ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు స్పాన్సర్షిప్ అయితే ఈజీగా ఇచ్చేస్తారు కదా. సో గాయస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి guys.